వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాళ వీడియోలో మనం చూడబోయే కాన్సెప్ట్ వచ్చేసేపటికి ఫిబొనాకీ నెంబర్. అసలు ఫిబొనాకీ నెంబర్ అంటే ఏంటి, అసలు ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? ఫిబొనాకీ సిరీస్లో ఇనీషియల్గా రెండు వాల్యూస్ ఉంటాయి, ఒకటి 0, ఇంకోటి 1. ఎప్పటికప్పుడు ఈ రెండు వాల్యూస్ని సమ్ చేసాం అనుకో, ఒక వాల్యూ వస్తుంది కదా, సో 1 వస్తుంది. సో తర్వాత ఈ రెండు సమ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది, ఏంటి 2 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది, 3 వస్తుంది. సో తర్వాత ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు 2ని 3ని సమ్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ ఎంత 5. అలా సమ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు వచ్చే సిరీస్ని ఫిబొనాకీ సిరీస్ అంటాం. మనకి ఫస్ట్ రెండు నెంబర్స్ మాత్రం కాన్స్టెంట్, మిగతావన్నీ ఎడిషన్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 1. సో ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 1. 0 + 1 ఎంత 1, సో 1 రాసాం. తర్వాత 1 వచ్చింది కదా, అప్పుడు ఏ రెండు నెంబర్లు యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి. సో 1 యాడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో 2 వేసాం. ఇప్పుడు ఏం చేయాలి, 2ని 1ని యాడ్ చేయాలి. 2ని 1ని యాడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో 3, తర్వాత 3ని 2ని, తర్వాత 5ని 3ని, 2 3 యాడ్ చేస్తే 5 వచ్చింది కదా. సో 5ని 3ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో అదే అనమాట మనకి ఫిబొనాకీ సీక్వెన్స్. అలా అప్ టు ఎంతవరకు ఇస్తే అంతవరకు జనరేట్ చేయాలి. సో అలా దాని ప్రోగ్రామ్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ అవుతాం, అల్గారిథం చూద్దాం. ఫస్ట్ ఒక 4 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం, ఎందుకంటే ఇనీషియల్గా రెండు నెంబర్లు స్టోర్ చేసుకోవాలి కదా. అది ఒకటి ఏ, ఒకటి బి. ఐ అనేది మనం లూప్లో ఇటరేట్ అవ్వడానికి స్టోర్ చేసుకున్న వేరియబుల్. నెక్స్ట్ షో అనేది ఎప్పుడైనా సమ్ చేసినప్పుడు మనకి ఆ సమ్ ఇంకో వేరియబుల్లో స్టోర్ అవ్వాలి కదా, దానికోసం షో అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇనీషియల్గా ఏ అనే దాంట్లో 0 ఉండాలి, బి అనే దాంట్లో 1 ఉండాలి. అలాగే ఇనీషియల్గా షోని 0కి అసైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి, నెంబర్స్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఫిబొనాకీ సిరీస్ టు బి ప్రింటెడ్. అంటే ఏంటంటే మనం ఎంతవరకు కావాలనుకుంటున్నాం అనేది స్పెసిఫై చేయాలి ఫోర్త్ స్టెప్లో. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ రెండు నెంబర్స్ని ప్రింట్ చేసేసిన తర్వాత లూప్ని మనకి ఎంతవరకు కావాలనుకుంటున్నామో అంతవరకు ఇటరేట్ చేయాలి. ఇటరేట్ అంటే ఏంటి, ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏలో ఎంత ఉంది, 0 ఉంది. సో 0 ప్లస్ బీలో ఎంత ఉంది, 1 ఉంది. సో ఈ రెండు యాడ్ అయితే మనకి ఎంత వస్తుంది అవుట్పుట్, సో 1 వస్తుంది కదా. సో అది షోలో 1 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఏలో ఇనీషియల్గా 0 ఉంది, ఇప్పుడు అలా కాదు, బీలో ఉన్నది ఏలోకి పంపిస్తాం. అంటే ఏంటి, ఏ ఈక్వల్ టు 1. ఏ బీలో ఎంత ఉంది, ఇందాక 1 ఉంది. సో దాన్ని బీని ఏకి అసైన్ చేస్తున్నాం, అంటే ఏలో 1 స్టోర్ అయింది. నెక్స్ట్ బీలోకి ఏమేమి అసైన్ చేస్తున్నాం, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎడిషన్ వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఆ ఎడిషన్ వాల్యూ ఎందులో ఉంది, షోలో ఉంది. సో ఇక్కడ షో అని రాస్తాం అనమాట. షోలో ఉన్న షోలో ఉన్న వాల్యూ అనేది బీకి అసైన్ అవుతుంది. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్గా మనం యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది, 0 + 1 అయింది, షోలో 1 ఉంది. ఓకే, బీకి ఎంత అసైన్ చేసాం, ఆల్రెడీ బీలో 1 ఉంది కాబట్టి దాన్ని ఏకి అసైన్ చేసాం. షోలో కూడా 1 ఉంది, 1 అసైన్ చేసాం. మళ్ళీ ఏమవ్వాలి, ఏబి యాడ్ అవ్వాలి. ఏబి యాడ్ అయినప్పుడు షోలో ఈసారి ఎంత స్టోర్ అవుతుంది, షోలో ఈసారి 2 స్టోర్ అవుతుంది. 1 + 1 ఎంత, 2 కదా. సో 2 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏలో ఎంత స్టోర్ అవుతుంది, బీలో ఇందాక ఎంత ఉంది, 1 ఉంది. సో ఈసారి ఏలో 1 స్టోర్ అవుతుంది, సో 1. నెక్స్ట్ బీలో ఎంత స్టోర్ అవ్వాలి, షోలో ఎంత ఉంది, 2 ఉంది. సో 2 స్టోర్ అవ్వాలి. అలా ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రీవియస్ రెండు నెంబర్ని అసైన్ చేసుకుంటా ఆ రెండింటిని యాడ్ చేస్తా ఒక న్యూ నెంబర్ని తెచ్చుకుని వాటిని ప్రింట్ చేస్తూ వస్తాం అనమాట. అది దీనికి సంబంధించిన అల్గోరిథం. ఎప్పటికప్పుడు ఐ వాల్యూ ఇంక్రీజ్ చేస్తాం ప్రతిసారి. అది వైల్ లూప్ అయితే, ఫర్ లూప్ అయితే అదే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది కదా. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాం. ఇనీషియల్గా ఒక నెంబర్ తీసుకుంటున్నాను అమ్మ అనేది, ఎందుకంటే మనకి ఎక్కడ వరకు తెలియాలి కదా, మనం ఎక్కడ వరకు ప్రింట్ చేయాలనేది. సో మనం ఏంటి, ఇన్పుట్ వాడి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు, బట్ కానీ మనకి ఇంటీజర్ కావాలి కదా. సో ఇన్పుట్ ఆఫ్ లోపల ఏదో ఒకటి యూజర్కి కనిపించేలాగా రాస్తున్నా, ఎంటర్ ది నెంబర్. ఒక నెంబర్ ఎంటర్ చేయమని యూజర్ని అడుగుతున్నా. ఇనీషియల్గా ఫిబొనాకీ సిరీస్లో రెండు నెంబర్స్ సేమ్. సో n1 = 0, n2 = 1. ఈ రెండు సేమ్ కదా, 0 అండ్ 1. ఆ రెండింటిని
రెండు వేరియబుల్స్లో తీసుకున్నా. సో ఫస్ట్ ఏం చేసేయాలి, ఈ రెండింటిని ప్రింట్ చేసేద్దాం. ఈ రెండు సేమ్ కాన్స్టెంట్ కాబట్టి ముందు తీసుకున్నాం కాబట్టి. సో ప్రింట్ n1 కామా n2 అంటే ఈ రెండు వేరియబుల్స్ ప్రింట్ అయిపోతున్నాయి. బట్ దీని లోపల ఒకటి రాద్దాం, ఎందుకంటే మనం తర్వాత లూప్ రాస్తాం కదా, లూప్ రాసినప్పుడు ఒక లైన్ తర్వాత ఒక లైన్ ప్రింట్ అవుతాయి. అలా కాకుండా అన్నీ ఒకే లైన్లో రావడానికి మనం ఎండ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఇస్తే అన్ని సింగిల్ లైన్లో ప్రింట్ అవుతాయి అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి ఆల్రెడీ రెండు వాల్యూస్ ప్రింట్ అయిపోయినాయి. సో ఎక్కడి నుంచి రన్ చేయాలి, 2 నుంచి రన్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ రెండు వాల్యూస్ ప్రింట్ చేస్తాం కాబట్టి. ఎక్కడి వరకు, n వరకు, అంటే n అంటే నమ్ము. ప్రింట్ చేసినాక ఇప్పుడు ఏం చేయాలి, మనం నెక్స్ట్ వన్ అనేది కనుక్కోవాలి. అంటే నెక్స్ట్ వేరియబుల్ ఎలా వస్తుంది, మనం ఇనీషియల్గా ఉన్న రెండుని యాడ్ చేస్తే నెక్స్ట్ వన్ వస్తుంది. n1 ప్లస్ n2 సమ్ చేస్తే మనకి నెక్స్ట్ వన్ వస్తుంది. నెక్స్ట్ వన్ని ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ నెక్స్ట్ వన్ని ప్రింట్ చేసి ఎండ్ ఈక్వల్ టు, ఎందుకంటే మనకి అన్నీ ఒకే లైన్లో రావాలంటే ఎండ్ ఈక్వల్ టు రాస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే వేరియబుల్స్ అప్డేట్ చేయాలి. ఏంటి, ఇప్పుడు n1లో 0 ఉంది, n2లో 1 ఉంది, నెక్స్ట్లో ఏముంది, సమ్ అయినా 1 ఉంది, 0 + 1 1 అవ్వాలి. సో ఇప్పుడు n1 ఏమవ్వాలి, n2 అవ్వాలి. అలాగే n2 ఏమవ్వాలి, నెక్స్ట్ 1 అవ్వాలి, నెక్స్ట్ 1. సో ఇక్కడితో ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ జస్ట్ ఊరిని ప్రోగ్రామ్ అయిందని తెలియడానికి ఎండ్ అని రాస్తున్నాము. సేవ్ చేసి రన్ చేయండి. సో మనకి ఎక్కడ వరకు కావాలి, ఎన్ని నెంబర్స్ కావాలి, సిరీస్లో మీకు ఎన్ని నెంబర్స్ కావాలి, నాకు 5 నెంబర్సే కావాలనుకుంటున్నా. సో వచ్చినాయా, 0 అనేది ఒక నెంబరు, 1 అనేది ఒక నెంబరు, ఇంకో 1 అనేది ఒక నెంబరు, 2 అనేది ఒక నెంబరు, 3 అనేది ఒక నెంబరు. సో మొత్తం 5 నెంబర్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఫార్మాటింగ్ చేద్దాం. ఫార్మాటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రతిసారి మనకు కామా రావాలి కదా ప్రతి నెంబర్కి మధ్యలో. ఇలా వస్తే కొంచెం మనకి సిరీస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో కామా యాడ్ చేయండి. సో ప్రతిదానికి కామాలు కావాలి మనకు ముందు. సో కామాలు యాడ్ చేస్తే మనకి అంతా ఒక ఫార్మాటింగ్ 1, 0, 1, 1, 2 అలా నీట్గా రావడం కోసం మనం ఫార్మాటింగ్ చేస్తున్నాం. సో రన్ చేయండి. ఇప్పుడు ఒక 7 నొక్కుతున్నాను, నెంబరు ఏమొచ్చింది, 0, 1, 1, 2, 3, 5, 8 చివరిలో ఎండ్ ప్రింట్ అయింది. సో ఎండ్ అనేది ఆ లైన్లో రాకూడదు కాబట్టి ఎండ్ ముందు ఒక స్లాష్ అని పెడదాం, అప్పుడు అది కొత్త లైన్లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాం, 7 అనే నెంబరు. సో ప్రింట్ అయినవి చూసారా, 0 ఇనీషియల్గా 0, 1 అనేవి సేమ్. సో ఇప్పుడు ఏం చేస్తాం, 0, 1 యాడ్ చేస్తే 1 వచ్చింది, ఇక్కడ చూసారా 1. సో ఇప్పుడు ఈ 1ని యాడ్ చేస్తే మనకేం వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు ఈ 2ని 1ని యాడ్ చేస్తే ఏమొచ్చింది, 3 వచ్చింది. సో 2ని 3ని యాడ్ చేస్తే ఏమొచ్చింది, 5 వచ్చింది. సో 5ని 3ని యాడ్ చేస్తే ఏమొచ్చింది, 8 వచ్చింది. సో అలా మనం ఫిబొనాకీ సీక్వెన్స్ యొక్క సిరీస్ని మనం ఫర్ లూప్ యూజ్ చేసి రాసాం. సో ఒక పెద్ద నెంబర్ ఇచ్చి చెక్ చేద్దాం. సో ఒక 20. సో చూడండి, సో ఇలా వస్తుంది అనమాట. 5, 8, 13, 13, 8, 21, 21 + 13, 34, 34 + 21, 55, 55 + 34, 89. అలా సీక్వెన్స్ ఆ రెండింటిని యాడ్ చేస్తుంది, నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ నెంబర్ దాని ముందు నెంబర్ని యాడ్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ నెంబర్ వస్తుంది. వచ్చిన నెంబర్ని దాని ముందు నెంబర్ని యాడ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అలా ఫిబొనాకీ సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.